ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. తొగుట మండలంలో చెరువులు, కుంటలు అలుగుపారాయి. వాగులు ఉధృతంగా ప్రవహించాయి. చందాపూర్ చెరువు మత్తడి దుంకింది. భారీ వరద రావడంతో చెరువుకు 4 చోట్ల కట్టలు గండిపడింది. పంట పొలాల్లోకి వరద నీరు చేరి సుమారు 50 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాల్లో మట్టి, ఇసుక మేటలు వేశాయి. కళ్ల ముందే వేసిన పంటలు వరద పాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలు జనజీవితాన్ని ఒక్కసారిగా స్తంభింపజేశాయి. అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా కలిగించాయి. కొంతమందికేమో ఆస్తి నష్టాన్ని కలిగిస్తే, కొంతమందికి ముఖ్యంగా రైతులకు తీవ్రమైనటువంటి పంటలు నష్టం కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడి పంట పొలాల్లోకి వరద నీరంతా వచ్చి చేరిన నేపథ్యంలో రైతులు మొన్ననే వేసుకున్నటువంటి వరి పంట కావచ్చు, మొక్కజొన్న పంట కావచ్చు, పత్తి పంటలు కావచ్చు, ఇవన్నిటికీ తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేసింది. హవేలీ, గన్పూర్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నష్టం పంటలకు వాటిల్లినట్టుగా తెలుస్తుంది. అటు కట్టలు తెగిపోయి పంట పొలాల్లోకి వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కూడా అక్కడ కూడా కనిపించింది. ఇక సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా అటు గజ్వేల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో, ఇటు తొగుట మండలంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేసింది రైతులకు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. ఒక తొగుట మండలంలోనే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం పడినట్టుగా మనకు అధికారులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. అటు గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. అటు సిద్దిపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. భారీ వర్షాలకు ఆ వరద నీరంతా వచ్చి చేరినటువంటి నేపథ్యంలో పంట పొలాలు ముంపుకు గురైపోయి ఆ పంట పొలాల్లోకి ఇసుక మేటలు వేసి, మట్టి మేటలు వేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చాలా ప్రాంతాలు రోడ్లు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. అటు చాలా ప్రాంతాలకు, గ్రామాలకు కూడా కనెక్టివిటీ దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. రాకపోకలకు కూడా పూర్తి స్థాయిలో అంతరాయం కలిగింది. స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తొగుట మండలం వెంకట్రావుపేట సమీపంలో ఉన్న వెంకట్రావుపేట వద్ద ఉన్నటువంటి జప్తి లింగారెడ్డిపల్లి గ్రామ చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువు సమీపంలోని ఒక దారి వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇది చెరువు కట్ట. ఇది చెరువు కట్ట కొట్టుకుపోయి కింద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి నీరంతా కూడా, వరద నీరంతా కూడా కింది ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన కనెక్టివిటీ, ముఖ్యంగా అటు తొగుట నుంచి జప్తి లింగారెడ్డిపల్లికి ఇక్కడి ప్రజలు వస్తారు, రైతులు వస్తారు. ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా కనెక్టివిటీ తెగిపోయి వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ చెరువు కూడా మరి కొద్దిసేపట్లో గండిపడేటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులంతా చేరి దాన్ని కాపాడుకోవడం కోసం, చెరువుని కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ దీంట్లో మట్టి వేసి దీన్ని కాపాడుకోవడం కోసం ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ కనుక భారీ వర్షాలు కురిస్తే దీని పరిస్థితి ఎట్లా ఉంటుందనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ అలుగు పారుతుంది. మనం ఈ చెరువు అలుగు అయితే వెళుతూ ఉన్నది. ఈ రోజైతే వీళ్ళు ప్రయత్నం చేసి ఈ చెరువుకు తాత్కాలికంగా కొంత మట్టి వేసి కాపాడుకోవడానికి అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో దీని పరిస్థితి ఏమిటనేది మాత్రం ఇంకా మనం ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఏం జరిగింది, అసలు ఏమిటి అనే విషయం చెప్పండి. ఏం జరిగింది అసలు? గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పైన నుంచి వస్తున్న వనం చెరువు నుంచి కానీ, మీద నుంచి సోమని అనుకుంటా కానీ, గోకులం చెరువు వాటి నుంచి వస్తున్న భారీ వరద అంతా వచ్చి మా తుంగ చెరువు చేరడంతో బయటకు వాటర్ వెళ్ళే పరిస్థితి తక్కువ ఉండడంతో వాటర్ ఫుల్ అయిపోయి అలుగు అటు సైడ్ ఇటు సైడ్ కట్ట మీదకి నుంచి పొంగి పొరలంతో నిన్న రాత్రి నుంచి పొంగి పొరలి దాదాపు సగం 75% కట్ట తెగిపోయింది. పొద్దున ఉదయం 8 గంటలకు 7 గంటలకు మేము చూసి ఇరిగేషన్ వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయడంతో వాళ్ళు హుటాహుటిన స్పందించి ఇమ్మీడియట్గా సిఐ గారు, ఇరిగేషన్ ఏఈ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి చూసి టిప్పర్లతోటి మట్టి తెప్పించి పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు. అది ఇంకేమైనా కొంచెం లేట్ అయి ఉంటే పూర్తి స్థాయిలో నష్టం జరిగి రైతులంతా తీవ్రంగా నష్టపోయేటోళ్ళు. ఇది 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ నష్టం జరిగింది. ఈ తుంగ చెరువు ఎఫ్టీ లెవెల్ పెంచడం జరిగింది. పెంచడం మూలంగానే ఈరోజు ఎక్కువ నీళ్ళు వస్తే ఈ కట్ట డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత ఎఫ్టీఎల్ లెవెల్ను పునరుద్ధరణ చేసి ఎఫ్టీ లెవెల్ తీసుకొస్తే ఈ కట్ట ప్రమాదం జరిగే అవకాశం ఉండదని చెప్పి కూడా తెలియజేస్తాం. మేము కూడా అదే అంటున్నాం సార్, మా పొలాలు ఇక్కడనే ఉన్నాయి. మేము ఫస్ట్ పొద్దున మేమే వచ్చినాము. పొద్దున వచ్చి ఇళ్ళలో నీళ్ళుగా అమ్మినాయి. అక్కడ కూడా మత్తడి ఉండే
ఆ మత్తడి తీసేసి ఏం చేసిర్రు అంటే రోడ్డు పోసిర్రు. అక్కడ కూడా ఉన్న మత్తడి మునిపి ప్రాబ్లం లేకుండా రామరెడ్డి సార్ అన్నట్టు అక్కడ మత్తడి తీసేసి ఒక బంద్కి వచ్చే వరకు ఈ పొలాలన్నీ మాయే. అయితే ఏమైంది, ఒక దిక్కు కొరిగినాయి. ఒక దిక్కు కొరిగే వరకు ఏమైందంటే ఆ ఇళ్ళకు అర్జెంట్ల వాడకట్టు నీళ్ళు వచ్చినాయి. అవన్నీ ఏమైందంటే ఇబ్బంది జరిగింది. మేము ఇక్కడ దాకా రాలే నిన్న. ఫస్ట్ కనికే అర్జెంట్స్ నేను వచ్చినాం. అక్కడికి వచ్చే వరకు ఏమైంది, అక్కడ తెగిపోతున్నాయి కోలాపారంలకు. మేము అక్కడనే చూసి ఇక్కడికి వెళ్ళి రాలేక అక్కడికి వెళ్ళి పోయినాం. మళ్ళీ మబ్బులు వచ్చే వరకు ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నాయి. మొత్తం అక్కడ మత్తడి బంద్ చేసే అంత ఇబ్బంది జరిగింది మాకు. మునుపు అక్కడ మత్తడి ఉండే. నేను 62 ఏళ్ళ కాలం నుంచి కూడా అక్కడ ఉంది ఫస్ట్ ఈ చెరువుకు. ఆ ఇబ్బంది మాకు అర్జెంట్లకు వచ్చిన ఇబ్బంది కూడా అదే. అల్వాల చీలర పోతే అని కాలువ తీసిన ముత్తిన సారునాగా అల్వాల చీలరకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మా దిక్కొస్తున్నాయి నీళ్ళకు. మాకు రాగానే లొల్లి అవుతుంది. అది దయచేసి మీరు ఏ తిప్పాలన్న వాడి ఇది ఒకటి గండి అయితే ఉండదు, ఇది ఒకటి చేయరు. అక్కడ బంద్ కూడా పడదు గండి దాని అవతల. అక్కడ పోయి ఇక్కడ పోయి అదొక కాలువ మాత్రం తీపిస్తే ప్రయోజనం కావాలి. మత్తడి చేస్తారా ఏం చేస్తారో మా తెలియదు. 8 రోజుల మా ఇల్లు అవుతుండయి అర్జెంట్ల వాడకటి. బంజారుపల్లి, లింగాపూరు, వెంకట్రావుపేట, చందాపూర్ నుంచి ఫీడర్చల్ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకటి దయచేసి ఏంటంటే దీన్ని ఇంతకుముందుకు ఎఫ్టీఎల్ ఉన్న కాడికి ఉంచితే ఎఫ్టీఎల్తో పాటు ఎస్సీ కాలనీకి నీళ్ళు రాకుండా చూడాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి మత్తడు ఉన్న కాడికి మత్తడు ఉంచాలి. దాన్ని కూడా ఏదైతే దాన్ని రివాల్యుయేషన్ చేసి దాన్ని కూడా సెట్ చేస్తే నీళ్ళు కూడా రావని అయితే మేము అనుకుంటున్నాం. దాంతోపాటు దీనికి ఏంటంటే తుంగ చెరువు అప్పటి నుంచి అయినా కానీ ఈ ఫీడరల్ ఛానల్ ఇప్పటి నుంచి కాదు, మరి కాకతీయులు ఉన్నప్పటి నుంచి కూడా మాకు కాలువ ఉంది. ఆ కాలువ ద్వారా నీళ్ళు వచ్చేటి. మరి దీన్ని అయితే ఈ ఖచ్చితంగా పొద్దున్న నుంచి మేము చూసేసరికి అయితే ఈ గండి పెద్దగా పడ్డది. ఈ గండిని పూడ్చడానికి పొద్దున్న నుంచి అయితే అందరి మరి అధికారుల సహకారం కూడా తీసుకున్నాం. పొద్దున సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం పూర్తిగా ఇక్కడ నిమగ్నమై ఈ గండిని అయితే ఫస్ట్ అయితే కట్టను దాన్ని నిర్మాణం చేసుకుంటే అప్పుడు బాగుంటుందని మేము. మాది ఎస్సీ కాలనీలో మొత్తం మా దగ్గర ఫోటోలు గిట్లా వీడియోలు గిట్లా అన్నీ ఉన్నాయి. కావాల్సి ఉంటే మా మొత్తం బియ్యం సంచులు కానీ వాటర్ కానీ మొత్తం మా ఇళ్ళలోకి వచ్చి పడ్డది. మొత్తం మాకు రాత్రి 3 గంటల నుంచి ఎవరికి నిద్ర లేవు. మొత్తం అందరం అక్కడనే ఎక్కడోళ్ళం అక్కడ మేల్కతోటి ఉండిపోయినాం. ఆ పరిస్థితి ఏంటంటే ఆ కట్టుకాలువ ఒకటి కాలువ ఉంది సార్. ఆ కాలువ మొత్తం నిండిపోయి మా ఇళ్ళలోకి వస్తున్నాయి ఆ వాటర్ అనేవి. ఇక్కడ బయటికి వెళ్తలేవు అవి. అక్కడి వాటర్ కూడా అక్కడ అలవాలకి వెళ్ళే వాటర్ అవి వెళ్తలేవు సార్. అవి కూడా ఇక్కడికే అవి ఇక్కడ మా ఇళ్ళకే వస్తున్నాయి. ఆ వాటర్ ఫుల్ స్టోరేజ్ అయిపోయి బియ్యం సంచులు కానీ మసాలాలు యూరియాలు ప్రతి ఒక్కటి మొత్తం నానిపోయినాయి సార్. ఎక్కడ వాటర్ అక్కడనే నిలిచిపోయినాయి. వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇంత భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ పనులు సమర్థవంతంగా పనిచేయడం మూలంగానే వాస్తవానికి ఇంత పెద్ద ఫ్లోటింగ్ తట్టుకుని కూడా చెరువుగట్టు నిలబడాయి. వాస్తవానికి గతంలో 4 విడతలుగా చేసినటువంటి మిషన్ కాకతీయ పనుల మూలంగా చెరువులు లోతైపోయినాయి, కట్టలు కూడా బందోబస్తు అయిపోయినాయి. కట్టలు, మత్తడులు, తూములు అన్నీ మంచిగా చేసారు కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కావచ్చు, ఎక్కడ ఏ జిల్లాలో అయినా సరే చెరువు కట్టలు తెగిన దాఖలు చాలా తక్కువ ఉన్నాయి గతంలో పోలిస్తే. గతంలో అయితే చెరువు కట్టల మరమ్మతు చేసింది ఏం లేదు. గతంలో చిన్న వర్షం కొడితేనే కుంటలకు బుంగలు పడేది, కట్టలు కొట్టుకుపోయే పరిస్థితి ఉండేది. కానీ కేసీఆర్ ఆయం చేసినటువంటి మిషన్ కాకతీయ మూలంగా చెరువులు లోతైపోయినాయి, తర్వాత కట్టలు అన్ని బందోబస్తు అయినాయి. కాబట్టి ఇంత సమస్య వచ్చినప్పటికి కూడా పెద్ద సమస్య జరగలేవు. కాబట్టి రైతుల కోసం కేసీఆర్ గారు చేసిన కృషి మేము మరవలేమని చెప్పి ఇది మనకి ఇక్కడ రైతులు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఒకవేళ కనుక ఇది పూర్తి స్థాయిలో గండి పడి ఉంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేదని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉండేటువంటి ఈ చెరువు పక్కనే ఉండేటువంటి ఎస్సీ కాలనీ ఉంటుంది, జప్తిలింగారెడ్డిపల్లికి సంబంధించిన ఎస్సీ కాలనీ ఉంటుంది. ఈ ఎస్సీ కాలనీలోకి ఈ చెరువుకు సంబంధించిన కట్టు కాలువ పొంగి పొర్లి ఆ ఎస్సీ కాలనీలో కూడా భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ఆ కాలనీకి సంబంధించిన అనేక ఇళ్లలోకి కూడా వరద నీరు వెళ్ళి ఇళ్లలో ఉండేటువంటి నిత్యావసర సరుకులు, వస్తువులు పూర్తిగా తడిసిపోయి వాళ్ళకు తీవ్రమైనటువంటి నష్టం కూడా కలిగించిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నష్టపరిహారం అందించాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంత భారీ ఎత్తున వర్షాలు పడ్డప్పటికీ కూడా, భారీ వర్షాలు నమోదైనప్పటికీ కూడా ఈ మాత్రం చెరువులు కాపాడబడ్డాయంటే, అవి తట్టుకుని నిలబడ్డాయంటే కేవలం అది కేసీఆర్ సమయంలో నిర్వహించినటువంటి మిషన్ కాకతీయకు సంబంధించిన పథకం ద్వారా అప్పుడు చెరువుల్ని బాగు చేసి కట్టల్ని స్ట్రెంథన్ చేసి కట్టల్ని కూడా మళ్ళీ వేసిన నేపథ్యంలో అవి కొంత కాపాడాయని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అందుకే అనూహ్యమైనటువంటి అతి భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని చెరువులు గండ్లు పడ్డటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ మొత్తంగా చూస్తే మిషన్ కాకతీయ పథకం అయితే కొంత చెరువుల్ని కాపాడిందని చెప్పక తప్పదు. అది చాలా స్పష్టంగా ఇవాళ చెరువుని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే
ఒకవైపు ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వరదలు వచ్చి కాలువల ద్వారా వచ్చినటువంటి నీళ్లు కావచ్చు, వర్షం ద్వారా వచ్చినటువంటి వరదలు కావచ్చు, వీటన్నిటి ఫలితంగా పంటలకైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల పేదవాళ్ళ ఇల్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి, పాత ఇల్లు కూలిపోయి వాళ్ళు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారన్నింటినీ కూడా అంచనాలు వేసి నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులైతే ఒక్కో ఎకరానికి దాదాపు 30-35 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఆ పంటలు వేశారు. కాబట్టి వాళ్లకు ఆ మేరకు పరిహారం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, జప్తలింగారెడ్డిపల్లి.